వచ్చిన సమస్యను బట్టి నీవు మనుషుల యొద్దకు వెళ్తున్నావా, దేవుని యొద్దకు వెళుతూ ఉన్నావా? దేవుడు మాత్రమే నీకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన మాత్రమే నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడై ఉన్నాడు. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావని దేవుడే సెలవిచ్చి ఉన్నారు. నీకు వచ్చిన ఆపదలన్నిటిలో నుండి ఆయన ఆశ్చర్యకరంగా నిన్ను విడిపిస్తారు. ఎలా విడిపిస్తారో కూడా నీవే ఊహించలేని స్థితిలో విడిపిస్తారు. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు ఉన్నారు. అతని మీదకి అమాలేకీలు, మోయాబీలు, శత్రు సైన్యం అంతయు కూడా దండి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడి యెహోవా పాదాల చెంతకు వెళ్తాడు, విచారించడానికి వెళ్తాడు, దేశం ప్రజలందరినీ ఉపవాసం ఉండమంటాడు. దేవుడు అతని మొరవిని ఈ శత్రువులే పొడుచుకుని చనిపోయేలా చేస్తారు. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నీకు ఏ సమస్య వచ్చినా, నీకు ఏ ఆపద వచ్చినా మొదటిగా దేవుని పాదాల చెంత కనిపెట్టు. దేవుడు తప్పక నీ ప్రార్థన అంగీకరించి నీ సమస్య నుంచి విడుదల ఇస్తారు. ఆమేన్.